నమస్తే ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. డయాబెటీస్ ప్రపంచంలో అధిక శాతం మంది ఈ పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. అసలు డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి? మన లైఫ్ స్టైల్ చేంజెస్ డయాబెటీస్ రాకకు ఎంతవరకు కారణాలు అవుతున్నాయి? ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తోంది మాగ్నా క్లినిక్ ఫర్ ఒబెసిటీ, డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ. ఇప్పుడు సమాజాన్ని వణికిస్తున్న జబ్బుల్లో డయాబెటీస్ ఒకటి. మారుతున్న జీవన శైలి కారణంగా మనుష్యులు డయాబెటిక్గా మారుతున్నారు. ధనిక, బీద, వయసుతో తేడా లేకుండా ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సరైన జీవన శైలితో డయాబెటీస్ రాకుండా చూడొచ్చు. డయాబెటీస్ ఒక జబ్బు కాదు, ఇది కేవలం శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ జీవనక్రియలో ఏర్పడిన అసమతుల్యత. డయాబెటీస్ రావడానికి ఎన్నో కారణాలు. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చొని ఉండటం, పోషక పదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు తీసుకున్నా డయాబెటీస్ వస్తుంది. మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్ళు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్పరిణామాలు కూడా డయాబెటీస్కు కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం వస్తుంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. భారతదేశాన్ని అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ వారు భారతదేశాన్ని ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా పరిగణిస్తున్నారు. సో మనతో పాటు ఉన్నారు ఈరోజు డాక్టర్ ఆర్ సంతోష్, సిటీలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు డయాబెటీస్ వచ్చిన తర్వాత పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డయాబెటీస్ రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా డయాబెటీస్ డయాగ్నోస్ చేసిన ఇనీషియల్గా మనం డయాగ్నోస్ చేసిన ఒక పర్సన్లో ఎటువంటి రియాక్షన్స్ని మనం ఫైండ్ చేస్తాం? యాజ్ ఎ డాక్టర్ వచ్చేసి రియాక్షన్స్ డయాబెటీస్ తెలిసినప్పుడు చాలా వరకు వేరేగా ఉంటుంది. ఒక పేషెంట్ వచ్చేసి ఫస్ట్ ఏమంటారంటే నాకు డయాబెటీస్ ఉండదండి, నేను ఒక 2 రోజుల నుంచి స్వీట్స్ ఎక్కువ తింటున్నాను, దానివల్ల అది ఎక్కువ ఉండవచ్చు అండి అట్లా అంటారు ఫస్ట్. కొన్ని మందులు ఏం చెప్పారంటే చాలా భయపడిపోతారు. అయ్యో డయాబెటీస్ వచ్చింది, ఇప్పుడు నాకు కిడ్నీకి ఏమవుతుంది, నా కళ్ళకి ఏమవుతుంది, నా హార్ట్కి ఏమవుతుంది అందరూ అడుగుతారు. అతను కొన్ని మందులు వచ్చేసి ఏమంటారంటే నా పేరెంట్స్ నాకు ఏమి ఇవ్వలేదు, నా అమ్మ నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, నాకు డయాబెటీస్ మాత్రం ఇచ్చేసారు, నాకు డయాబెటీస్ వద్దు అట్లా అంటారు. కొన్ని మందులు వచ్చేసి డైరెక్ట్గా అయ్యో ఇప్పుడు నేను అన్నం మానేసేయాలా, ఇలాంటివన్నీ మానేసేయాలని అంటారు. అందరికీ టెన్షన్ ఉంటుంది, ఎవరు కూల్గా అలాగే రారు. సో అసలు డయాబెటీస్ అంటే ఏంటి డాక్టర్? డయాబెటీస్ అంటే మధుమేహ. యాక్చువల్ డెఫినేషన్ ప్రకారం డయాబెటీస్ అంటే యూరిన్ స్వీట్గా వస్తుంది. ఇప్పుడు అదే మనం లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే ఏమంటారు అంటే అందరూ డయాబెటీస్కి షుగర్ అని అంటారు. బట్ డయాబెటీస్ వచ్చేసి షుగర్ కాదు. డయాబెటీస్లో షుగర్ పెరగడం కేవలం ఒక చిన్న భాగమే. డయాబెటీస్లో ఇన్సులిన్ సరిగా తయారవ్వదు, ఒక్కొక్కసారి ఇన్సులిన్ సరిగా పనిచేయదు. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ను ఒక పదార్థం ఉంది, అది పెరిగిపోతుంది. ఇంకా వచ్చేసి ఫ్యాట్స్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతుంది, ఇంకా వచ్చేసి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎఫెక్ట్స్ రావచ్చు. హై బీపీ, హై షుగర్, హై కొలెస్ట్రాల్ వల్ల కళ్ళు ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, నర్వ్స్ ప్రాబ్లం అలానే రావచ్చు. చాలా మందులు షుగర్ మటుకు చూసుకుంటారు, ఈ బీపీ వదిలేస్తారు, అండ్ కొలెస్ట్రాల్ వదిలేస్తారు. ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చేసి బీపీ అండ్ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువగా వస్తుంది. షుగర్ ఎక్కువగా ఉంటే దానివల్ల ఐ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లం మెయిన్లీ బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది. సో ఇది డయాబెటీస్ వచ్చేసి ఓన్లీ షుగర్ అని అనకూడదు. డయాబెటీస్ వచ్చేసి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాని వాళ్ళకి అందరికీ ఉండొచ్చు. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే హ్యాపీగా ఉంటారు అందరూ. సో డయాబెటీస్ అసలు ఎన్ని రకాలు? టైప్ 1 అండ్ టైప్ 2 వింటూ ఉంటాం, కానీ ఒకసారి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి డాక్టర్. డయాబెటీస్ కరెక్ట్గా చెప్పాలంటే ఒకటి టైప్ 1 డయాబెటీస్ను ఉంటుంది,
ఇది వచ్చేసి ఓన్లీ 1% 2% జనాలకు ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ వచ్చేసి అస్సలుగా తయారవ్వదు. ఇంకొక 8% పీపుల్కి సెకండరీ డయాబెటీస్ ఉంటుందన్నమాట. ఈ సెకండరీ డయాబెటీస్ వచ్చేసి మెయిన్లీ మెడిసిన్స్ వల్ల. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, స్టీరాయిడ్స్ వచ్చేసి కీళ్ళ నొప్పులకి, ఆస్తమాకి, క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి అండ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్కి స్టీరాయిడ్స్ కంపల్సరీగా మనం బయట నుంచి ఇవ్వాలి. వాళ్ళకి షుగరు ఈ స్టీరాయిడ్స్ మూల పెరిగిపోతుంది. ఇంకా 90% జనాలకి టైప్ 2 డయాబెటీస్ ఉంటుందన్నమాట. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసింది, దానికి కొంచెం ప్రికాషన్స్ మనం జాగ్రత్తగా తీసుకుంటే అన్ని సెట్ అయిపోతుంది. అసలు డయాబెటీస్ వచ్చిన ఫస్ట్ ఒక పేషెంట్కి మీరేం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన పేషెంట్కి నేను అందరికీ ఒకటి చెప్తాను, డయాబెటీస్ వచ్చిందంటే అది లైఫ్ ది ఎండ్ కాదు. ఇంకా ముందు మనం ఈజీగా 100 years వరకు కూడా ఉండొచ్చు. డయాబెటీస్లో ఏమవుతుంది, నేను చెప్పిన ప్రకారం షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందన్నమాట. దానికి మనం కరెక్ట్గా ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే, మనం ఎక్సర్సైజ్ కరెక్ట్గా మొదలుపెట్టి చెకప్స్కి వచ్చి టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఏమవుతుంది, 3rd స్టేజ్కి ఎవరు వెళ్ళరు. 3rd స్టేజ్ వచ్చేసి డయాబెటీస్ వల్ల కళ్ళు ప్రాబ్లం, డయాబెటీస్ వల్ల ఐ ప్రాబ్లం, డయాబెటీస్ వల్ల హార్ట్ ప్రాబ్లం, నర్వ్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఈ 2nd స్టేజ్లో మనం ఉండిపోయారు అనుకోండి, డయాబెటీస్తో కూడా మనం ఈజీగా ఒక 100 years వరకు ఉండొచ్చు. జనరల్గా ఇండియన్ కల్చర్ని బట్టి డయాబెటీస్ అనేది చాలా కాలం ఇదివరకు ప్రిమిటివ్ డేస్ ఒక 10 years బ్యాక్ వరకు కూడా దట్స్ నాట్ ఎ ఫ్రీక్వెంట్ డిసీజ్ జనరల్గా మన డైటరీ హ్యాబిట్స్ని బట్టి. బట్ మన లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది, మనం కూడా వెస్టర్నైజ్ అయిపోవడం కారణంగా. సో డయాబెటీస్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుందని చెప్పచ్చా డాక్టర్? డయాబెటీస్ ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే ఇండియా వచ్చేసి నంబర్ 1 అండి. ఇండియా వచ్చేసి ఇప్పుడు 1 day క్రికెట్లో నంబర్ 1. అలాగే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్లో కూడా ఇండియా నంబర్ 1. డయాబెటీస్కి ఎవరు రిస్క్లో ఉంటారంటే, ఫస్ట్ ఫ్యామిలీలో షుగర్ ఉంటే డెఫినెట్గా నెక్ పిల్లలకి రావచ్చు. ఎవరు వాకింగ్ చేయట్లేదు అసలుగా, ఇంటి నుంచి కార్లో కూర్చుంటారు, కారు నుంచి మళ్ళీ క్లినిక్ మన ఆఫీస్కి వస్తారు, ఆఫీస్ నుంచి మళ్ళీ కారులో వెళ్ళిపోతారు ఇంటికి. ఎక్సర్సైజ్ అస్సలుగా ఉండకపోతుంది. మెంటల్ టెన్షన్, టార్గెట్స్, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోయింది ఈ మధ్య. బరువు ఎక్కువగా పెరిగిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి ఈజీగా అవైలబుల్. ఫాస్ట్ ఫుడ్స్ తింటే మళ్ళీ షుగర్ వచ్చిన అవకాశం పెరిగిపోతుంది. చాలా మందిలో వచ్చేసి ఇప్పుడు PCOS ఒక హార్మోనల్ ప్రాబ్లంతో సఫర్ అవుతారు. PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఇది తొందరగా వచ్చింది అనుకోండి, గర్ల్స్కి యంగ్ ఏజ్లో వచ్చిందంటే ఫ్యూచర్లో తప్పకుండా డయాబెటీస్ వస్తుంది. సో ఈ PCOSని హార్మోనల్ ప్రాబ్లం కూడా ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమే. సో ఎక్కువగా మనం డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కళ్ళు సమస్యలు వస్తాయి, ఇందాక మీరు అన్నట్టుగా కళ్ళ సమస్యలు వస్తాయని, చూపు కనిపించకుండా పోతుందని చాలా చాలా అప్రహెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఆ అపోహ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు డయాబెటీస్ వల్ల కళ్ళు ప్రాబ్లం రావటం వచ్చేసి ఒక లేట్ స్టేజ్ అండి. అర్లీగా ఈ రోజు డయాబెటీస్ వచ్చింది అంటే ఈ రోజే కళ్ళు ప్రాబ్లం రాదు. కళ్ళు కోసం అట్లీస్ట్ ఒక సంవత్సరం క్రితం ఒక్కసారి వెళ్ళి ఐ డాక్టర్తో వెళ్ళి చెకప్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కంటి చూపు ఎలా ఉంది చూస్తారు, ఆ తర్వాత కళ్ళులో డ్రాప్స్ పెట్టి వెనక రెటీనా అని ఒకటి ఉంది అది ఎలా ఉంది వాళ్ళు చూస్తారు. డయాబెటీస్ వల్ల కళ్ళులో ప్రాబ్లం రాకూడదు, బట్ అర్లీ స్టేజెస్ కూడా డయాబెటీస్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంది. ఓకే. సో మనం లేట్ స్టేజ్ వరకు వెయిట్ చేయకుండా ప్రతి సంవత్సరం ఒకసారి మీరు వెళ్ళి ఐ టెస్ట్ చేసుకుంటే మనకి డయాబెటీస్ మూల వచ్చిన ప్రాబ్లం ఈజీగా తెలిసిపోతుంది. దానికి ఈజీ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఈజీగా మనం ట్రీట్మెంట్ చేస్తే కంటి చూపు నార్మల్గా ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఆందోళన పడేది కిడ్నీస్ సమస్య గురించి. సో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా డయాబెటీస్ రావడం వల్ల? డయాబెటీస్లో వచ్చేసి షుగర్ కంట్రోల్ లేదనుకోండి, బీపీ కంట్రోల్లో లేదు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, దానివల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో మనం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కరెక్ట్గా పెట్టుకుంటే కిడ్నీ ప్రాబ్లం అసలుగా రాదు. కిడ్నీ టెస్ట్ వచ్చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక యూరిన్లో ఒక మైక్రో ఆల్బ్యూమిన్ ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ యూరిన్లో మైక్రో ఆల్బ్యూమిన్ తెలిసింది అనుకోండి, అది కొద్దిగా పాజిటివ్గా ఉంటే డయాబెటీస్ వల్ల కొద్దిగా బరువు వచ్చింది అని మనం చెప్పవచ్చు కిడ్నీ పైన. ఆ మైక్రో ఆల్బ్యూమిన్ స్టేజ్ పాజిటివ్గా ఉంటే దానికి అర్లీ డయాబెటీస్ కిడ్నీ డిసీజ్ అంటారు. మైక్రో ఆల్బ్యూమిన్ వచ్చినప్పుడే మనం ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు మనం ఈజీగా. మైక్రో ఆల్బ్యూమిన్ వచ్చిన తర్వాత కూడా మనం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అది తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లం అసలుగా రాదు. డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అన్నిటికంటే పెద్ద అప్రహెన్షన్ ఏంటంటే 90% ఆఫ్ కేసెస్లో హార్ట్ అటాక్కి చాలా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్ చాలా ఇదిగా ఉంటుంది అనేసి చెప్తారు. సో హార్ట్ ప్రాబ్లం ఇంటర్నల్గా సైంటిఫికల్గా ఎందుకు ఇది వచ్చింది అసలు? డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిగా తయారు అవ్వలేకపోతే, ఇన్సులిన్ సరిగా పనిచేయలేకపోతే ఈ ఫ్యాట్స్, షుగరు అన్నీ ఈ బ్లడ్ వెసల్స్లో ఉండిపోతుంది, లోపల వెళ్ళదు.
ఈ ఫ్యాట్ వచ్చేసి మన హార్ట్ బ్లడ్ వెసల్స్ కూడా అక్కడ ఉండిపోతుంది. సో స్లోగా మనం హార్ట్ అటాక్ వచ్చిన అవకాశం వచ్చేది ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో. సో డయాబెటిక్ పేషెంట్స్ మనం 3 టైప్స్లో డివైడ్ చేస్తే, ఒక పేషెంట్ షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవట్లేదు, బీపీ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేసుకుంటుంటే వాళ్ళకు ఆల్మోస్ట్ 50 to 60% ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట హార్ట్ ప్రాబ్లం రావడం. షుగర్ మటుకు కంట్రోల్ చేసుకున్నారు బట్ బీపీ అండ్ కొలెస్ట్రాల్ వదిలేసుకున్నారు అంటే డెఫినెట్గా ఇంకా హార్ట్ అటాక్కి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి 1 to 2% కూడా డిటెక్ట్ చేయడానికి మనం ఏం చేయాలి, ఓకే ఎవ్రీ ఇయర్ ఒకసారి ఈసీజీకి వెళ్ళాలి. ఈసీజీలో ఏదో తేడా కనిపించిందంటే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది మనం చేసుకుంటే మనకు ఎర్లీ స్టేజెస్లో హార్ట్ ప్రాబ్లం తెలిసిపోతుంది. అది కూడా ట్యాబ్లెట్స్లో మనం ఈజీగా సెట్ చేయవచ్చు. డైరెక్ట్ యాంజియోగ్రఫీ డైరెక్ట్గా మనం బైపాస్ ఆ స్టేజ్లో వెళ్ళకుండా మనం ఈజీగా దానికి మెడిసిన్స్తో మనం సెట్ చేయవచ్చు. ఒకసారి హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ అనేది మన చేతుల్లో లేకుండా పెరిగిపోతుంది. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కొలెస్ట్రాల్ ఉంటే ఆల్రెడీ డయాబెటీస్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటారు జనరల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు. సో కొలెస్ట్రాల్ గురించి ఏం చెప్తారు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి? కొలెస్ట్రాల్ అనే పేషెంట్స్కి వాళ్ళకు డయాబెటీస్ రావచ్చు, డయాబెటీస్ వల్ల కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఈ రెండు చాలా కామన్. సో ఇప్పుడు మనం ఎక్కువగా మాలిక్యులర్ లెవెల్లో వెళ్ళకుండా మనం ఇదే చెప్పాలి, కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో కొలెస్ట్రాల్ వల్ల మీకు హార్ట్ పైన ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది, స్ట్రోక్ బ్రెయిన్లో పారాలిసిస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే దానికి సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. డయట్ మనం కరెక్ట్గా ఫాలో చేస్తే కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. డయాబెటీస్ బ్లడ్ షుగర్ మనం కంట్రోల్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొన్ని మందులకి థైరాయిడ్ అలాగే ఇష్యూస్ రావచ్చు డయాబెటీస్ వస్తే, ఆ థైరాయిడ్ మనం కంట్రోల్ చేస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుంది. సో అండర్లయింగ్ ఫ్యాక్టర్ అని మన డయట్తో ఎక్సర్సైజ్తో సేఫ్ మెడికేషన్స్తో మనం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటే డయాబెటీస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్, నర్వ్ స్ట్రోక్ అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతుంది. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. సో ఫుడ్ కాంప్లికేషన్స్ గురించి ఏం చెప్తారు డాక్టర్? డయాబెటీస్ వల్ల ఫుడ్ కాంప్లికేషన్స్ ఎందుకు అవుతుంది, దానికి కారణం 3. ఒకటి వచ్చేసి నరాల ప్రాబ్లం. మన బాడీలో ఉండే నరం లాంగెస్ట్ నర్వ్ వచ్చేసి కాళ్ళకి వెళ్తుంది. సో కాళ్ళు వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ పేషెంట్ వస్తే డైరెక్ట్ కాళ్ళ దగ్గరే వెళ్ళాలి. మీరు కాళ్ళు చూస్తే డయాబెటీస్ ఎలా కంట్రోల్ ఉంది మనకి తెలిసిపోతుంది ఇమీడియట్గా. సో డయాబెటీస్ పేషెంట్స్కి తొందరగా దెబ్బ తెగలదు యాక్చువల్లీ, బట్ దెబ్బ తెగిలింది అనుకోండి వాళ్ళకు ఇమీడియట్గా స్పర్శ తెలియదు. వాళ్ళకి ఇమీడియట్గా స్పర్శ తెలియకుంటే వాళ్ళు అది వదిలేస్తారు, అది అట్లాగే అది స్లోగా ఇన్ఫెక్షన్ లాగే ఫామ్ అవుతుంది. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరం వచ్చేసి ఒక ఫుడ్ టెస్టింగ్ అని ఒకటి చేస్తారు. దానికి వైబ్రేషన్ పర్సెప్షన్ థ్రెషోల్డ్ ఒక టెస్ట్ ఉంటుంది. ఒక చిన్న మెషిన్ దగ్గర పెట్టుకొని వాళ్ళు వైబ్రేషన్ పెడతారు కాల్లో. డయాబెటీస్ వల్ల నర్వ్స్ డ్యామేజ్ అయిందనుకోండి, ఫస్ట్ సెన్సేషన్ వచ్చి వైబ్రేషన్ సెన్సేషన్ తగ్గిపోతుంది. సో ఆ వైబ్రేషన్ సెన్సేషన్ మనం టెస్ట్ చేస్తే మనం ఈజీగా చెప్పవచ్చు మీకు డయాబెటీస్ వల్ల ఇప్పుడు కొంచెం నర్వ్స్ కొంచెం డ్యామేజ్ అయింది అనుకోండి, కొంచెం కేర్ తీసుకోవాలి దానికి అని చెప్పాలి. ఇంకా వచ్చేసి ఒక పిన్ ఉంటుంది, మోనోఫిలమెంట్ ఒక పిన్ ఉంటుంది. అది మనం ఆ పిన్తో మనం టచ్ చేస్తే టచ్ సెన్సేషన్ ఎలా ఉంటుంది మనకు తెలిసిపోతుంది. కొన్ని మందికి మనం డాప్లర్ను చేయాలి. డాప్లర్ అంటే బ్లడ్ ఫ్లో, కాలు వరకు బ్లడ్ సరిగా వెళ్తుందా లేదా అది మనకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసి చాలా చాలా సింపుల్ టెస్ట్లు అనమాట. ఇది కాస్ట్లీ టెస్ట్ ఏం కాదు, జస్ట్ ఎర్లీగా మనం ఫుట్లో సెన్సేషన్స్ ఎలా ఉంది, ఫుట్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది దాంట్లో తెలిసిపోతుంది. దాంట్లో ఏదో తేడాగా వచ్చిందంటే ఇమీడియట్గా మనం పేషెంట్స్కి కొన్ని అడ్వైసెస్ ఇవ్వాలి. ఫుట్లో సెన్సేషన్ లేదంటే రోజు పడుకునే ముందు ఒక చిన్న అద్దం తీసుకొని అరికాళ్ళు చూసుకోవాలి. అరికాల్లో దెబ్బ తగిలింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. స్నానం చేయడం వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చు, కానీ ఫస్ట్ చేయబెట్టి చూడాలి నీళ్ళు ఎంత వేడిగా ఉందని చూడాలి. బికాస్ కాలుకు సెన్సేషన్స్ ఉంటుంది, ఎంత వేడిగా ఉంది అంత డిఫరెన్స్ తెలియదు కాలుకి. కాళ్ళు క్రాక్స్ అలాంటివి ఏదో వచ్చింది అనుకోండి, దానిపైన క్రాక్ క్రీమ్ వ్యాసిలిన్ అటు రాయించుకోవాలి. దాంట్లో నేల్ కటింగ్ కూడా మనం చాలా దగ్గర చేయకుండా కొద్దిగా నేలు వదిలేయాలి కటింగ్ టైంలో. ఎందుకంటే ఒకసారి చర్మం కట్ అయిపోతుంది, అక్కడ కట్ అయినా అనుకోండి మళ్ళీ వర్షం లేకుండా అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇంకా ఒక టెస్ట్ ఉంటుంది, హ్యారిస్ మ్యాట్ అని ఉంటుంది. హ్యారిస్ మ్యాట్ అంటే మన బాడీ బరువు ఎక్కడెక్కడ పడుతుంది అది మనం ట్రేస్ అవుట్ చేయవచ్చు. ఒక చోటు ఎక్కువ పడుతుంది, ఒక చోటు తక్కువ పడుతుంది అంటే దానికి మనం స్పెసిఫిక్గా డయాబెటిక్ షూస్ తయారు చేయవచ్చు. డయాబెటిక్ షూస్ అంటే బయట నుంచి సేమ్గా కనిపిస్తాయి, కానీ లోపల ఒక సోల్ తయారు చేస్తారు వాళ్ళు. ఆ సోల్ మనం వేసుకుంటే బరువు వచ్చేసి అన్ని చోట్ల కరెక్ట్గా వెళ్తుంది.
ఇది వచ్చేసి బేసిక్ ఫుడ్ ప్రికాషన్. సో మనం చెప్పుకున్నట్టు అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్సే కాబట్టి, సో మన ప్రిమిటివ్ ఏజెస్లో మనం ఎలా ఉండేవాళ్ళం అలాంటి లైఫ్ స్టైల్ తీసుకురావడం, అంటే మనం ఆ లైఫ్ స్టైల్ని తీసుకుని రాలేకపోయినా అట్లీస్ట్ మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే దాని ద్వారా అయినా తగ్గే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. సో ఎట్లాంటి ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారు డాక్టర్? ఫిజికల్ ఎక్సర్సైజెస్ సింప్లెస్ట్ వచ్చేది వాకింగ్. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes నడిస్తే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానివల్ల టైప్ 2 డయాబెటీస్ మొదలవుతుంది. ఇన్సులిన్ సరిగా తయారవుతుంది కానీ సరిగా పనిచేయట్లేదు. ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిపోతుంది బాగా. 1 weekలో 150 minutes వాకింగ్ చేస్తే చాలు అని అందరూ అంటారు. అది మీరు ఒక స్ట్రెచ్లో అట్లీస్ట్ 15 minutes చేయాలి. అట్లా కాదు ఒక మార్నింగ్లో ఒక 5 minutes చేసి ఆఫ్టర్నూన్లో ఒక 15 minutes చేసి అట్లా చేయకూడదు. ఒక 15 minutes స్ట్రెచ్లో మార్నింగ్ చేసి మళ్ళీ 15 minutes స్ట్రెచ్ ఈవినింగ్ చేస్తే కూడా చాలు. కరెక్ట్ ఎక్సర్సైజ్ అనాలంటే ఒక 40 minutes కంటిన్యూస్గా వాకింగ్ వెళ్ళాలి, లేకపోతే 40 minutes కంటిన్యూస్గా సైక్లింగ్ చేయాలి, లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ట్రెడ్మిల్, స్విమ్మింగ్ దాంట్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వెయిట్ లిఫ్టింగ్లో అంత ప్రయోజనం ఉండదు. అండ్ కరెక్ట్ స్పీడ్ వాకింగ్కి ఏంటి అని అందరూ అడుగుతారు. సో మనం నడుస్తే ఆయాసం ఎక్కువగా రాకూడదు. ఆయాసం ఎక్కువగా రాకుండా మనం దగ్గర ఉండే మనిషితో మాట్లాడాలి. ఆ స్టేజ్లో ఉండాలి. మనం దగ్గర ఉండే పర్సన్తో మనం మాట్లాడి మనం ఎక్కువగా ఫాస్ట్గా నడిస్తే ఎంత ఫాస్ట్గా నడగలుగుతారో అంత ఫాస్ట్గా నడవలేము. సో ఫుడ్ హ్యాబిట్స్లో సమూలమైన మార్పులు తీసుకొస్తే డయాబెటీస్ బారిన పడిన పేషెంట్స్ ఈ కాంప్లికేషన్స్ అనేవి వెళ్లకుండా ఉండవచ్చు. సో డయాబెటీస్ వచ్చిందంటే ఫస్ట్ ఒక డయటీషియన్తో మాట్లాడండి. డయటీషియన్ అందరికీ ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. డయటీషియన్ దగ్గర వెళ్తే ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అందరూ అంటారు. కానీ డయాబెటీస్లో చాలా వరకు మనం ఫుడ్ తినొచ్చు. అందరికీ ఒక మిస్నోమర్ ఉంటుంది, డయాబెటీస్ వచ్చింది అన్నం మానేయాలి అని అంటారు. సౌత్ ఇండియన్స్లో అది కుదరదు, అన్నం తినాలి. సో ఒక పూట డెఫినెట్గా మనం అన్నం తినొచ్చు. ఇప్పుడు ఏ విధం అన్నం ఇవన్నీ కరెక్ట్గా డయటీషియన్ చెప్తుంది. మీ హైట్, మీ వెయిట్ చూసుకొని ఒక ఫార్ములాలో ఎంత అన్నము, ఏ విధం అన్నం, దుంపుడు బియ్యం తినాలా, వైట్ రైస్ తినాలా, ఏం తినాలో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. డయాబెటీస్ వచ్చిందో అందరికీ భయం ఏముంటుందంటే ఫ్రూట్స్ అన్నీ మానేయాలని అంటారు. ఫ్రూట్స్లో మామిడి, అరటి, సపోటా, సీతాఫలం కాకుండా అన్ని ఫ్రూట్లు తీసుకోవచ్చు. దానిమ్మ కొంచెం తక్కువగా తీసుకోవాలి, అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అట్లాంటి కాదు. యాక్చువల్లీ మనకి ఎక్కువగా ఆకలిగా ఉంటే మనం ఫ్రూట్సే తినాలి. ఎక్కువ డైరెక్ట్ వెళ్ళి స్నాక్స్, స్వీట్స్ ఎక్కువ తినకూడదు. మనం డయాబెటీస్లో ఒక పూటే ఎక్కువ తినకూడదు, అది మెయిన్. ఒక పూట ఎక్కువ తింటే ఏమవుతుందంటే లోపల నుంచి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. ఇన్సులిన్ మన టాబ్లెట్స్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. ఒక పూట మనం తక్కువ తింటే పర్వాలేదు, ఎక్కువ సార్లు తినవచ్చు. ఒక రోజుకి 7 times 8 times కూడా తినొచ్చు. కానీ అది తక్కువగా తినాలి. బికాజ్ ఒక్కొక్క టైం మీరు ఎప్పుడు తింటారో అప్పుడు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండాలి. అది మనం డివైడ్ చేసుకుని తింటే బెటర్. సో అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు మీరు, ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్స్ ఎ డిజార్డర్ అండ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాట్స్ ద బేసిస్ ఫర్ దిస్? వై యు ఆర్ సో ఈగర్ అబౌట్ దట్? డయాబెటీస్ వచ్చేసి అందరూ ఏమంటారంటే డయాబెటీస్ డిజీజ్, డయాబెటీస్ వచ్చిందంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, డయాబెటీస్ వచ్చింది ప్రాబ్లం అవుతుంది. బట్ కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్లో 15% జనాలకి డయాబెటీస్ ఉంది. ఈ 15% పీపుల్కి డయాబెటీస్ వల్ల టెన్షన్ వస్తుంది. సో ఇక్కడ మ్యాగ్నా క్లినిక్స్ ఫర్ ఒబెసిటీ, డయాబెటీస్, ఎండోక్రైనాలజీ మనం ఏం చేసామంటే హాస్పిటల్ నుంచి బయట వచ్చేసాము. ఇప్పుడు మనం మ్యాగ్నా క్లినిక్స్లో చూస్తే ఏమవుతుందంటే అన్ని ఓపెన్ ఎయిర్గా ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఏమి ఉండదు, ఒక ఏరియా పెద్ద గార్డెన్ ఉంటుంది, అక్కడ యోగా ఉంటుంది, డైటీషియన్ రూమ్ సెపరేట్గా ఉంటుంది. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఈ 15% జనాలు ఎక్కువగా భయం ఉండకుండా మామూలుగా లైఫ్ ఎట్లా నడవాలి వాళ్ళు మనం నేర్పిస్తాము. సో అందుకే అది నా బేసిస్ వచ్చేసి మెయిన్ యాజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ నేను చదివినది డయాబెటీస్ అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. సో దానికి డయాబెటీస్ ఎట్లా బెటర్గా మనం ట్రీట్ చేయాలి, డయాబెటిక్ డిజీజ్ కాకుండా లైఫ్ స్టైల్ డిసార్డర్గా ఎట్లా ట్రీట్ చేసుకొని మనం ఈజీగా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు, అది నా కోరిక అందరికీ చెప్పడం. ఫైనల్గా ఇప్పటికే డయాబెటీస్తో మీ ఇందాక మనం అనుకున్నట్టు ఇనీషియల్గా డయాబెటీస్ డయాగ్నోస్ అయిన పేషెంట్స్ అందరికీ మీరు ఏం సజెషన్స్ ఇస్తారు డాక్టర్? ఫస్ట్ పేషెంట్కి ఫస్ట్ విజిట్లో అట్లీస్ట్ నేను 15 నిమిషాలు కూర్చొని మాట్లాడతాను. బికాస్ వాళ్ళకి ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. ఇప్పటికే డయాబెటీస్ వచ్చింది, మీరు డైరెక్ట్గా కాంప్లికేషన్ దగ్గర మీరు వెళ్ళొద్దు. డయాబెటీస్ వచ్చింది, కొంచెం డయట్గా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలి, టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకోవాలి. అండ్ once in 3 months చెకప్కి వస్తే డయాబెటీస్ వల్ల నెక్స్ట్ ప్రాబ్లం ఏమీ రాదు. మీరు ఇంకా నార్మల్గానే ఉన్నారు, మీకు ఒక లైఫ్ డిసార్డర్ వచ్చింది కాబట్టి అది మళ్ళీ ఆర్డర్లో తీసుకొస్తే మీరు ఇంకా నార్మల్గానే ఉండొచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.
టైప్ 2 డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి బయటపడాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు అన్నిటికంటే ముఖ్యం మనకి డైట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. మనం రోజు తీసుకునే ఆహారం ఎలా ఉండాలి. మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ మీనా రామచంద్ని ఫ్రమ్ మ్యాగ్నా క్లినిక్. సో మీనాని అడిగి తెలుసుకుందాం, వాట్స్ ద డైట్ దట్ a diabetes patient has to be taken? Whenever a patient enters my room, we're usually scared about the diet. Forget insulin, forget medication. They're usually scared about diet. Aim tinakurdu, aim tinnali. That's their question. But when they enter my room, I always tell them, I'm here to tell you what to eat rather than what not to eat. So there are so many things actually that they can eat. In fact, whatever they didn't eat earlier, this is the time to eat all those. So we add so much variety into their diet, and in fact a diabetic diet is the most nutritious and has the best variety. So that is what we recommend them. They have to have variety of foods, and again they have to have small frequent meals. So eat every 3 hours, eat every 2.5 to 3 hours to maintain your sugar levels, so that there is no peak or fall. Okay, they are in a level that is maintained. So diabetes వచ్చిన patient what they supposed to take? Being in the south, their staple is rice. So annam tinnocha, annam tinnakuddu, that is the main query and that's the main concern. Yes, you can have white rice definitely you can have, but again add koncham khichdi ela chestam, koncham pappu add cheskuntam, white rice only but koncham pappu add cheskuntam, atlane cook cheskochu. Then what happens, the protein increases and the carbohydrate goes down. So that is what we are doing, trying to maintain the balance. Rice this and vegetable this, not done. So you have to take it in the balance. That's all we are trying to achieve with a diabetic diet. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీనా. మనం చూసాం డయాబెటీస్ పేషెంట్ ఎట్లాంటి డైట్ తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో డైట్ తీసుకోవాలి, మీనా మనకు చక్కగా వివరించారు. ఒకసారి డయాబెటీస్ డయాగ్నోస్ అయిన పేషెంట్కి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అంత ఇంపార్టెంట్. పర్టికులర్గా టైప్ 2 డయాబెటీస్తో బాధపడేవారు ఎటువంటి ఫిజియోలాజికల్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గర నుంచి మనం కొన్ని టిప్స్ అడిగి తెలుసుకుందాం. మ్యాగ్నా కోడ్ క్లినిక్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ అలేఖ్యా ఉన్నారు. హలో అలేఖ్యా. హలో. సో టైప్ 2 డయాబెటీస్తో బాధపడేవారు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఫిజియోథెరపిస్ట్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో నార్మల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మీరు అన్నట్టుగా మెడికేషన్స్, డైట్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజిల్ వేస్టింగ్ అండ్ వీక్నెస్ డెవలప్ అవుతుంది. సో అది ఓవర్కమ్ చేయడానికి మనం ఎక్సర్సైజెస్ చేయడంతో వాళ్ళ స్ట్రెంగ్త్ బిల్డప్ అవుతుంది. దాంతో ఈవెన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం, ఇది మన ఫిజియోథెరపీ రోల్. సో జనరల్గా ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉండి డయాబెటీస్ పేషెంట్స్ ఏదైనా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకు ఉండే చిన్న సమస్యల నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సజెస్ట్ ప్లీజ్. అంటే పోస్చర్ కరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా మనం సిట్టింగ్ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి, కంప్లీట్గా స్టమక్ టక్డ్ ఇన్, బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, ఈ పోస్చర్స్ మెయింటైన్ చేయాలి. అండ్ నీస్ షుడ్ బి అట్ ద 90 degrees లెవెల్. ఈ పోస్చర్స్ మెయింటైన్ చేసుకుంటే కనుక మ్యాక్సిమం ఆఫ్ ద పెయిన్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ సోఫాస్లో చాలా లోగా ఉండే సోఫాస్లో కూర్చోవడం, ఈవెన్ బెడ్ అలాంటివి యూజ్ చేయకూడదు అనమాట. వి సిట్ డౌన్, యూ షుడ్ నాట్, హిప్ లెవెల్ షుడ్ నాట్ గో డౌన్ బిలో ది నీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అలేఖ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూసాం కదా, సో డయాబెటీస్ పేషెంట్స్ ఎట్లాంటి పోస్చర్స్ మెయింటైన్ చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఎక్సర్సైజెస్ ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది డాక్టర్ అలేఖ్యా చక్కగా వివరించారు. డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్ తప్ప డిసీజ్ కాదు. డయాబెటీస్ వచ్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటినీ మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ ఆర్ సంతోష్. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్డ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు మ్యాగ్నా కోడ్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్.